This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, V-Media News. The Adarsha Cooperative Urban Bank Chairman మదన గోపాలస్వామి గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ది ఆదర్శ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. మదన గోపాల స్వామి గోపినేడి, ది ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్. మేము ఏ లక్ష్యంతో పెట్టామనే మాటకు వస్తే కొంచెం హిస్టారికల్గా కనుక ఆలోచిస్తే, నేను ఇనీషియల్గా ఒక డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజర్గా సెలెక్ట్ అయ్యి ఒక 20 ఏళ్ళు అక్కడ పనిచేశాను. ఆ రోజులో మేము ఇండస్ట్రీస్కి ఫైనాన్స్ ఇస్తుండేవాళ్ళం. మొత్తం ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్లో అటు విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి ఇటు మహబూబ్ నగర్ డౌన్ తిరుపతి వరకు అన్ని జిల్లాల్లో మేము ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి సబ్సిడీలు ఇవ్వడం, క్యాపిటల్లో కొంత కాంట్రిబ్యూట్ చేయడం, లోన్స్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం, మోటివేట్ చేయడం, ఇట్లా చేస్తూ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో బాగా పార్టిసిపేట్ చేసాం. ఆ 20 సంవత్సరాల అబ్జర్వేషన్ ఏంటంటే, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కే కానీ చిన్నవాళ్ళకి, చిన్న ఎంటర్ప్రైజెస్కి లోన్స్ ఇచ్చేటువంటి బ్యాంకులు కానీ ఎవరూ లేరు. సరే, నేను 20 సంవత్సరాల తర్వాత విఆర్ఎస్ తీసుకుని ఏదో బిజినెస్ పెడదామని ఆలోచిస్తున్నప్పుడు ఈ బ్యాంక్ అనేది ఒక అవకాశం దొరికింది. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ వారితో, గవర్నమెంట్తో మాట్లాడి దానికి ఒక ఆర్గనైజేషన్ ఫ్లోట్ చేసి లైసెన్స్ తెచ్చి జీడిమెట్లలో పెట్టడానికి కారణం ఏంటంటే, నేను అనుకున్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, స్మాల్ ఎంటర్ప్రైజెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి హెచ్ఎంటీ, హెచ్ఏఎల్, ప్రాగా టూల్స్, ఉషా ఫ్యాన్స్, డాక్టర్ రెడ్డీస్, కెమికల్ ఫ్యాక్టరీస్ అన్నీ ఉన్నాయి. వాళ్ళ మీద డిపెండ్ అయ్యేటువంటి చిన్న చిన్న వ్యాపారాలకి మనం లోన్ ఇవ్వచ్చు. అర్బన్ బ్యాంక్ అనేది స్మాల్ పీపుల్కి హెల్ప్ చేయాలి కాబట్టి సిటీలో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ పర్సన్స్కి లోన్స్ ఇవ్వడం, హౌసింగ్ ఇట్లాంటివి ఇవ్వడానికి బాగుంటుంది అని ఇక్కడ చూజ్ చేసుకుని ఇక్కడ పెట్టాం. ఆదర్శ్ బ్యాంక్ పెట్టుబడి అప్పుడు రిజర్వ్ బ్యాంక్ వారు 30 లక్షలు పెట్టమన్నారు. అది ఆ 30 లక్షలు కూడా కంప్యూటర్స్కి, ఇంటీరియర్స్కి వాటికి సరిపోయింది. పెద్దగా మేము ఒక ఇనీషియల్ క్యాపిటల్ ఏదో బ్యాంక్లో డిపాజిట్ చేసాం. 5 మెంబర్స్, ఆల్మోస్ట్ 27 ఇయర్స్, మోర్ దాన్ 300 పీపుల్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇండైరెక్ట్ అయితే ఇంకో 200 ఉంటారు. 42 బ్రాంచ్లు అయింది. ఈ సంవత్సరం ఇంకో 3-4 బ్రాంచ్లు ఓపెన్ అవుతాయి రేపు మార్చికి. ఇప్పుడు ప్రజెంట్ టర్న్ ఓవర్ 1600 crores అండి.